ఏపీపీఎస్సీ నిర్వహించిన 2017 ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ పార్ట్ 4 చూద్దాం. 86వ ప్రశ్న. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని యువ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది. ఆప్షన్స్ 1 ఆంధ్రమాత, 2 భరతమాత, 3 తేజ, 4 దేశమాత. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 దేశమాత. 47వ ప్రశ్న. జూలై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్లారు? ఆప్షన్స్ 1 వేదం వెంకటాచారి, 2 రామదాసు పంతులు, 3 ఉన్నవ లక్ష్మీనారాయణ, 4 స్వామి సీతారాం. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 ఉన్నవ లక్ష్మీనారాయణ. 48వ ప్రశ్న. 1920లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలిచింది? ఆప్షన్స్ 1 63, 2 64, 3 65, 4 66. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 63. 49వ ప్రశ్న. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించిన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్స్ 1 దండు నారాయణరాజు, 2 కొండ వెంకటపయ్య, 3 కె నాగేశ్వరరావు, 4 టి ప్రకాశం. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 కొండ వెంకటపయ్య. 50వ ప్రశ్న. క్రింది వారిలో అసమర్థుని జీవితయాత్ర నవలను రచించినది ఎవరు? ఆప్షన్స్ 1 ఎన్జి రంగా, 2 శ్రీశ్రీ, 3 కె లింగరాజు, 4 టి గోపీచంద్. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 టి గోపీచంద్. 51వ ప్రశ్న. సోషలిస్టు పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించింది? ఆప్షన్స్ 1 1930, 2 1931, 3 1932, 4 1934. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 1934. 52వ ప్రశ్న. గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు? ఆప్షన్స్ 1 గురునాథం, 2 సీతారామశాస్త్రి, 3 శేషగిరి, 4 రాజగోపాల్. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 గురునాథం. 53వ ప్రశ్న. సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించింది? ఆప్షన్స్ 1 దేశభాష, 2 లోకమంజరి, 3 దేశాభిమాని, 4 శశిరేఖ. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ 3 దేశాభిమాని. 54వ ప్రశ్న. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు? 1 న్యాపతి సుబ్బారావు, 2 బిఎస్ శర్మ, 3 కృష్ణారావు, 4 రామచంద్రరావు. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 బిఎస్ శర్మ. 55వ ప్రశ్న. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టాడు? ఆప్షన్స్ 1 1917, 2 1918, 3 1919, 4 1920. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 1918. 56వ ప్రశ్న. క్రింది వారిలో 1932లో మద్రాస్ ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు? ఆప్షన్స్ 1 పి రాజారాయ నిమ్గార్, 2 ఈ సుబ్బరాయన్, 3 కేవి రెడ్డి నాయుడు, 4 బొబ్బిలి రాజా. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 బొబ్బిలి రాజా. 7వ ప్రశ్న. 1935లో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది? ఆప్షన్స్ 1 కడప, 2 కర్నూలు, 3 తిరుపతి, 4 అనంతపూర్. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 కడప. 58వ ప్రశ్న. 1937లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథుని నాగేశ్వరరావు గారి గృహంలో జరిగింది. దానిని శ్రీబాగ్ ఒప్పందం అంటారు. శ్రీబాగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ 1 విజయవాడ, 2 గుంటూరు, 3 మద్రాసు, 4 బెంగళూరు. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 మద్రాసు. 59వ ప్రశ్న. 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన రిపోర్టులో అభిప్రాయపడింది? ఆప్షన్స్ 1 జేవిపి రిపోర్ట్, 2 థార్ కమిషన్, 3 కృష్ణమాచారి కమిషన్, 4 వాంచు కమిషన్. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 థార్ కమిషన్. 60వ ప్రశ్న. క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పాటు పనిచేసిన వారెవరు? ఆప్షన్స్ 1 స్వామి సీతారాం, 2 పట్టాభి సీతారామయ్య, 3 కాళేశ్వరరావు, 4 పొట్టి శ్రీరాములు. ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 పొట్టి శ్రీరాములు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.